నా పేరు స్వప్న. నేను ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన. మా ఆయన పేరు సంతోష్. నాకు ముగ్గురు పిల్లలు. ఫస్ట్ టైము ఎట్లా ఇన్స్పైర్ అయినంటే మా ఆయన ద్వారానే నేను ఇన్స్పైర్ అయినా. అన్నయ్య యూట్యూబ్ ఛానల్ ఆయన చూసేవారు. చాలా విశేషాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చెప్పేవారు. మూఢనమ్మకాలు, దేని నమ్మాలి దేని నమ్మకూడదు, చదువుకుంటున్నాం కదా, చదువుకొని సైంటిఫిక్గా ఫాలో అవ్వాలి, ఎవరో ఏదో అన్నారని అది రీజనబుల్గా లేకుండా గుడ్డిగా నమ్మేయడం కాదు, అదేంది అదేమని దేని గురించి దాన్ని ఆ మాట మాట్లాడిండు, దాన్ని వెతికి సెర్చ్ చేసి సైంటిఫిక్గా మనం ఫాలో కావాలి. ఎవరన్నా అడిగినా కూడా మనం చెప్పే విధంగా గట్టిగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి చెప్పేవారు. నేనైనా ఏం చెప్తున్నాడులే అని చెప్పేసి అనుకునేదాన్ని. సరే మరి నాతో ఒకసారి నువ్వు రా, మీటింగ్స్ ఉన్నాయి, అన్నయ్య మీటింగ్స్, నువ్వు ఒక్కసారి అన్న మాట్లాడిన మాటలు వింటే నువ్వు కూడా తప్పకుండా నాలాగా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి, నీ మనసులో థాట్ వస్తుంది అని చెప్పేసి చెన్నైకి వెళ్దామని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిండు. అక్కడ చాలా విన్న తర్వాత నేర్చుకున్న నేను. అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లలు ఎట్లా ఉంటారో, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, నేనేం వింటా, అసలు అంత దూరం వెళ్తే ఏమవుతుంది అని చెప్పేసి చాలా టెన్షన్ ఫీల్ అయినా. తర్వాత ఇక్కడికన్నా తర్వాత అబ్బా మళ్ళీ ఇక్కడికి అంటున్నారు, ఇక్కడికి ఎలా రావాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. క్లాసెస్ కూడా కొంచెం కూడా డిస్టర్బెన్స్గా లేకుండా ఎట్ ఏ టైమ్గా క్లాసులు కూడా మంచి మన గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి, అసలు అన్న ఎట్లా మ్యాప్ వేయగలుగుతున్నాడో, ఇవన్నీ ఎట్లా మీటింగ్స్ చేయగలుగుతున్నాడో, నిజానికి హ్యాట్సప్ చేయాలి. ఇంతమందిని రన్ చేయగలుగుతున్నాడు అంటే నిజంగా అన్నయ్య గ్రేటు. మన ఇలాంటి ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ ఇంకా పరచాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. క్యాంపుకి వచ్చి 3 రోజులు అవుతుంది కదా. 3 రోజులలో కూడా ఏ రోజు కూడా పిల్లలు కానీ బోర్ వచ్చే విధంగా ఏ సిచ్యువేషన్ కూడా కొట్టట్లేదు. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ. ఎప్పుడు కూడా పిల్లలు ఇంత మంచి ఉద్యానవనాన్ని చూసినట్టుగా నేనైతే పార్కులకు తీసుకెళ్ళినాము, పార్కులు చాలా తిప్పినాం, కానీ ఇంత మంచి పార్క్ అయితే మేము ఎక్కడ చూడలేదు. పార్కు విషయానికి వస్తే కూడా పిల్లలు అమ్మను కానీ నాన్నని కానీ గుర్తు చేసే విధంగా అయితే ఎవరు కనిపిస్తలేరు. ఏ పిల్లలు కూడా పాపం వాళ్ళకి ఫీవర్స్ అవి ఇవి ఏం ఉన్నా కానీ కూడా మర్చిపోయి ఆటలాడుతున్నారు. ఇంకా ఆడుకునే చాలా వస్తువులు ఇక్కడ ఉన్నప్పటికీ వాటిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మీ డాడీ అని ఎవరైతే వస్తలేరు. మనకు చాలా నేర్చుకునే టైం ఇచ్చిండ్రు కాబట్టి మనం ఇంకా చాలా విని నేర్చుకొని మనం ధైర్యపడుతూ ఇతరులకు ధైర్యాన్ని ఇస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. చాలా చాలా బాగున్నాయి అన్నీ. చిన్నప్పటి నుండి అన్నయ్య ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ వచ్చిండు. అట్లా ఇంతమంది మనలాగా చిన్న పిల్లల్ని ఉత్తేజపరుస్తూ వస్తూ అన్నయ్య ఈ స్టేజ్కి ఎదిగిండు అని అంటే నిజానికి చాలా గ్రేట్ అనిపిస్తుంది. మనము ఈ 3 రోజుల విన్న క్లాసులు కూడా ఎంతో శ్రద్ధగా విని మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం చెప్పి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఇంతటితో ముగిస్తున్నాను. నా పేరు కల్పన. మా అమ్మ పేరు పార్వతమ్మ, మా నాన్న పేరు కుమారస్వామి. మేము 3 అక్క చెల్లెళ్ళం. నాకు ఒక తమ్ముడు, 2 అన్నోళ్ళు ఉన్నారు. నాకు వీడికి రావడం మస్తు సంతోషంగా ఉంది. ఇట్లా ఉంటుందని నేను ఊహించుకోలేదు. ఏదో క్యాంప్కి వస్తున్నా, మీటింగ్కి వస్తున్నా నాకు అనిపిస్తలేదు. అంటే మాది పెద్ద కుటుంబం, దాంట్లోకి వచ్చిన మస్తు ఎంజాయ్. ప్రోగ్రాంలు అన్న చెప్పే మాటలు నాకు చాలా నచ్చినాయి. నాకు చిన్నప్పటి నుంచి ముందుకు పోవాలని ఉంటుంది, కానీ భయం అనేది నన్ను మొత్తం నెట్టేసింది అన్నట్టు. కానీ వీడికి వచ్చినాక ఇంతమంది ముంగల మాట్లాడడం ఫస్ట్ టైం. ఊర్లో కనీసం నేను రోడ్డెమ్మడి కూడా పోయేదాన్ని కాదు, ఒక్కదాని అంత భయపడుకుంటుండేదాన్ని. నన్ను ప్రతి కదలిక నడిపించింది మా అన్నయ్య. నా ఫ్రెండ్ కూడా ఉంది. మా అన్నయ్య నాకు అన్న తండ్రి అన్నీ తనే.
అంత అంత బాగా చూసుకుంటాను నన్ను మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు, చాలా కష్టపడతారు. ఇంకా ఏదో చాతరైన కాడికి చదివించిర్రు. అంటే బుడ్డి పోతావా, ఇట్లా డాక్టర్ బైరి నరేష్ అన్న ప్రోగ్రామ్ ఉంది, క్యాంప్ ఉంది, పోతావా అని అడిగిండు అంతే తప్ప అన్న నన్ను ఇట్లా ఫోర్స్ చేయడం వెళ్ళు పోపు అని నాకేం చెప్పలేదు. నాకు ఇష్టం ఉండి నా అంతటా నేనే కావాలని నేను వచ్చిన. ఇప్పటి నుంచి ఇంకా ఏ ప్రోగ్రాంలకైనా ఏదైనా నేను అటెండ్ అవుతా, వస్తా, అన్ని రకాలుగా మాట్లాడతా, జర ధైర్యం తెచ్చుకుంటా. ఈ 3 రోజులలో జరిగిన దాంట్లో నాకు ప్రతి ఒక్క ఏదైనా సరే అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. అన్న మాట్లాడుతుంటే నేను ఎందుకు ఏడుస్తున్నా, నాకు ఏడుపు అనేది అడ్డం వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నా నేను, అబ్బా ఏడవద్దు, నేను చాలా ధైర్యంగా ఉండాలి, అన్న మాటలు ఇంత బాగున్నాయి. కానీ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడే నేను ఇట్లా అందరి ముందు కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఇంకా రాబోయే కాలం వల్ల ఇంకా బాగా మాట్లాడవచ్చు. ఏం తప్పు ఉన్నా నాకు క్షమించండి. నాతో పాటు నేను దీంట్లో ఈ క్యాంపుకి వచ్చిన కాబట్టి నాతో పాటు ఇంకా 10 మందినైనా సరే ఆడవాళ్ళని అందరినీ రప్పించి అన్న మాటలు వినిపించాలి, అన్నకాడ మంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి అని నా కోరిక. నేను కూడా భయపడొద్దు, మారాలి. మా ఇంట్లో నేను చిన్నదాన్ని, నాకు తొందర అంటే అది ఎమోషనల్ బాధ, ఏడుపు అనేది బాగా వస్తుంటుంది. కానీ దాన్ని అన్ని కంట్రోల్ చేసుకొని వీడికి వచ్చినాక నాకు ఆ ఏడుపు అనేది అన్న మాటలే గుర్తొస్తున్నాయి. నాకు ఏడుపు అనేది లేదు. అన్న మాటలు, అన్న స్పీచ్ నాకు చాలా చాలా విద్యను చాలా నేర్పించింది. ఈ క్యాంపులో ఫస్ట్ రోజు చాలా భయమైంది. ఎంత భయమైందంటే అంత భయమైంది. కానీ ఈరోజు మరి అంతేం లేదు. అన్న స్పీచ్, అన్న మాటలు మాత్రము అసలు దేశాన్నే మారుస్తుంది. తెలంగాణ మొత్తం కూడా అందరు ఇలానే మారాలి. అమ్మవారు దేవుళ్ళ కాడికి పోతారు, కానీ మనం ఏమనుకున్నా అది వ్యర్థమే అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. నేను వీడికి వచ్చిన, ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అంటే నా ఫ్రెండు నాకు కారణం. తను నాకు పేరు నేను చెప్పకపోయినా నాకు తల్లితో సమానం, అక్క, అన్నీ తనలోనే ఉన్నాయి. నన్ను వెంట బట్టి నన్ను ఒక కాలు మెట్టు పైకి ఎక్కించింది. కింద ఉన్నదాన్ని నన్ను ఓ దారిలో పెట్టింది. నేను వస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ రావాలని నాకే ఉత్సాహం. నేను అన్న ప్రోగ్రామ్ కూడా ఏడ చూడలేదు. కనీసం నార్మల్గా అన్న చెప్తే రావాలి, వినాలి, అన్న మాటలు వింటే 10 మంది మారుతారు. జస్ట్ చూడాలని వచ్చినా కానీ నేను మాట్లాడతా, స్టేజ్ ఎక్కి మాట్లాడతాను అనుకోలేదు. అనుకోని పరిస్థితులల్లో మా అన్న రాలేకపోయినా కానీ నేను తన స్థానంలోకి నేను వచ్చి తనలాగా అన్నీ మాట్లాడాలి, తనలాగా ధైర్యంగా ఉండాలి. 7వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క ఏదైనా సరే నాకు చాలా బాగా నచ్చినాయి. అది గుర్తుండిపోయేటట్టు, మనం ఏదన్నా తప్పు చేసినా అది గుర్తుండేటట్టు మంచి విషయాలన్నా బెల్లని ఊది కూడా దాన్ని నైట్ బాగా ఎక్స్ప్లెనేషన్ చేసిండు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసంతో ముగిస్తున్నాను. జై భీమ్.